హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ 19th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ గురించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతి విడతల్లో 2000 రూపాయల చొప్పున 6000 అందిస్తున్న ప్రభుత్వం ఈసారి ఏకంగా 10,000 పెంచింది. అంటే మనకు వచ్చేటువంటి ఇన్స్టాల్మెంట్ లో 2500 రూపీస్ వరకు వస్తాయి. ఇది నిజమేనా కాదంటే ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన రావాలి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 10,000 పెంచేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర మాత్రం ఉంది. దీనికి సంబంధించి మనం షార్ట్ కట్ లో డీటెయిల్స్ ఏంటో చిన్నగా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ ఒకవేళ పెంచితే అందరికంటే ముందుగా నేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తాను. అయితే పిఎం కిసాన్ పేమెంట్ చాలా మందికి రావడం లేదు. ఆ రాకపోవడానికి గల కారణాలు ఏంటి? మీరు అఫీషియల్ వెబ్సైట్ pmkisan.gov.in లేదా నేను చాలా బ్రహ్మాండంగా మీకు వీడియో కింద అఫీషియల్ లింక్ అయితే ఇచ్చాను. తద్వారా మీరు రాని వాళ్ళు వన్స్ మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా బ్యాంక్ అకౌంట్ బుక్, ల్యాండ్ అకౌంట్ బుక్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈ డీటెయిల్స్ అన్ని అండ్ లింక్ అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్తో మీరు వన్స్ చెక్అప్ చేసుకోవచ్చు. మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ ఫిబ్రవరి 1st వీక్లో అకౌంట్లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి. ఓకేనా? దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా గుర్తు చేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.